చదువుకునే ముందు దండం పెట్టుకుని వెళ్ళట్లేదా? నేను పూజ చేస్తాను. మరి చెయ్యి. ఇందాకే బయట చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. నాకు బాగా టైం పట్టింది. దేవుడా, నువ్వు మంచి దేవుడా. చదువుకోవడానికి స్పెక్ట్రమ్ ఇచ్చావు, జిరాక్స్ కాపీలు ఇచ్చావు, పీడిఎఫ్లు కూడా ఇచ్చావు. అలాగే మన హాస్టల్లో ఉన్న 3000 మందికి ఇవ్వాలి. అలాగే మన కాలేజ్లో ఉన్న 5000 మందికి ఇవ్వాలి. అలాగే మన స్టేట్లో ఉన్న, నాకు నంబర్ గుర్తులేదు, ఎంతమంది ఉంటే అంతమందికి సేమ్ ఇవే బుక్లు ఇవ్వాలని. ఇవే పబ్లికేషన్స్ కాకుండా సింగేజ్, ఓపీ టండన్ అలాంటివి ఏదైనా అందరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు తెలుసు నువ్వు ఇస్తావు. బేసికలీ యువర్ ఏ గాడ్, వెరీ గుడ్ గాడ్. నువ్వు ఇస్తావు. నా ప్రార్థన కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చాలా చెత్తగా అనిపించు. నువ్వే నారాబాయ్ మోడల్ మమ్మీగా చాలా రాసిండు. ఏ పర్లేదు చెప్పేసే. అమ్మా, అడగకుండానే ఇంజనీరింగ్లో చేర్పించావు, ఆడుకోవడానికి ల్యాప్టాప్ ఇచ్చావు, వాడుకోవడానికి ఐఫోన్ ఇచ్చావు, సినిమాలకి పైసలు ఇచ్చావు, చేసుకోవడానికి పిల్లని చూసావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ ఇచ్చావు. అమ్మా, కొట్టడానికి చేతులు ఇచ్చావు, తనడానికి కాళ్ళు ఇచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఎందుకమ్మా హాస్టల్లో వేసావు? అయినా నువ్వు నాకు నచ్చావు. అరే ఇంకొంచెం పట్టుకోరు. నువ్వేం చేస్తావు? నా ఇలాగే ఇంకొంచెం నువ్వేంద్రా, ఎందుకురా నువ్వు ఒక్కడే మోసుకొస్తున్నావు? నీ ఫ్రెండ్ ఉన్నాడుగా. వాడు కూడా వస్తున్నాడు. మామ, మందుబాట్లు కనబడినప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఇక్కడ ఇస్తారు కదా. అదే అమ్మాయి కనబడినప్పుడు అమ్మాయి జీవితానికి హానికరం ఎప్పుడు ఎక్కడ ఎందుకేరు? అవునురా. నీలో లీడర్ని చూస్తున్నాను రా.